ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లలో తర్వాత క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 20,000 at 12% ఇంట్రెస్ట్ ఫర్ 1 year? కాంపౌండ్ ఆఫ్ ఇయర్. P is equal to 20,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R is equal to 12%, టైం వచ్చేసి 1 year అండ్ కాంపౌండెడ్ ఆఫ్ ఇయర్ అంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీని లెక్కించే విధంగా. అప్పుడు అర్ధ సంవత్సరానికి 12% అయినప్పుడు అర్ధ సంవత్సరానికి 6% వడ్డీ అవుతుంది. అప్పుడు 20,000 ఇంటూ వడ్డీ 106/100 ఇంటూ 106/100. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 2 సున్నాలకు 2 సున్నాలు, 2 సున్నాలకు 2 సున్నాలు, 2 ఇంటూ 106 ఇంటూ 106 మల్టిప్లై చేస్తే 26, 24, 72, 2 ఇంటూ 106 ఇంటూ 106 వచ్చేసి 22,472 వస్తుంది. ఈ వచ్చేసి మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి. ఇక్కడ మనకు వచ్చింది ఏమడిగి ఇంట్రెస్ట్ ఒకటి అడిగింది కాబట్టి ఈ 22,472లోంచి అసలు అయిన 20,000 తీసేస్తే 2,472 రూపాయలు వస్తుంది. రెండో క్వశ్చన్, రాజు దగ్గర 210 రూపాయలు నాణేల రూపంలో ఉన్నాయి. వాటిలో 20% 5 రూపాయలు, 25% 10 రూపాయలు, 15% 2 రూపాయలు, మిగిలినవి 25, 20, 45 ప్లస్ 15, 60 పోతే 40 పైసలు 1 రూపాయి చేస్తే 25 100 ఇష్టు 25 10 250 ఇష్టు 15 2 30, 40 ఇంటూ 1 40, 0 0 0 క్యాన్సిల్ అయిపోతే 10:25:3:4. ఇవి వచ్చేసి ఆ బ్యాగ్లో ఉండే నాణేల శాతం. ఆ బ్యాగ్లో ఉండే నాణేల శాతం అంటే 5 రూపాయల నాణేల శాతం, 10 రూపాయలు ఉండే నాణేల డబ్బుల శాతం అన్నమాట. ఒక్కొక్క నాణ్యానికి ఎంతెంత అమౌంట్ అనేది దాంట్లో ఉందో ఆ శాతం ఇది. 10:25:3:4. మొత్తం ఎన్ని రూపాయలు? 210 రూపాయలు. 10, 25, 35, 35, 7, 42. 42 భాగాలు వచ్చేసి 210 రూపాయలు. ఒక భాగం వచ్చేసి ఎంత అవుతుంది? 50 రూపాయలు అవుతుంది. తర్వాత ఏమడిగిండు? అయితే 1 రూపాయి నాణ్యాల గల సంఖ్యలు కనుక్కోండి. 1 రూపాయి ఎన్ని భాగాలు? 4 భాగాలు. 4 5 200. 200 అంటే 20 రూపాయలు. 50 కాదు 5 వస్తుంది. 42 భాగాలు వచ్చేసి 210 రూపాయలు అంటే 21, 22, 2 1, 2 5, 5 వస్తుంది. అప్పుడు 10:25:3:4. అడిగింది 1 రూపాయి కాబట్టి 4 5 20 రూపాయలు. తర్వాత స్టేట్మెంట్, నో సీట్స్ ఆర్ కుషన్స్ అండ్ సమ్ క్యూషన్స్ ఆర్ పిల్లోస్. తర్వాత ఏమన్నాడు? సమ్ సీట్స్ ఆర్ పిల్లోస్. ఇవి వచ్చేసి ఇది సీటు, ఇది క్యూషను అండ్ ఇది పిల్లో. తర్వాత సమ్ సీట్స్ ఆర్ పిల్లోస్ ఒకటి తప్పు. తర్వాత సమ్ క్యూషన్స్ ఆర్ సీట్ రెండు కూడా తప్పు అవుతుంది. 1 and 2 2 అనేది తప్పు. బోత్ 1 and 2 is నర్ 1 and 2 ఫాలోస్. మార్చి 2018 నాటికి 21వ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. ఉత్తరప్రదేశ్ కదా, యోగి ఆదిత్యనాథ్. అరవింద్ కేజ్రీవాల్ కాదు, యోగి ఆదిత్యనాథ్. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి. జాతీయ పార్టీల్లో గడియారం చిహ్నంగా ఉన్న పార్టీ ఏది? అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గుర్తొచ్చేసి
ఇట్లా 3 జెండా రంగులు ఉంటాయి. మధ్యలో ఒక చిన్న మొక్క ఉంటుంది, దానికి ఆకులు ఉంటాయి. ఇట్లా ఆకులుండి ఇట్లా చెట్టు ఉండి ఇట్లా 2 కొమ్మలు ఉండి ఇది తృణమూల్ పార్టీ అని ఇక్కడ తృణమూల్ అని రాసి ఉంటుంది. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి హస్తం గుర్తు, నేషనల్ కాంగ్రెస్ పార్టీ గడియారం, బహుజన సమాజ్ పార్టీ గుర్తు ఏనుగు, అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి చిన్న మొక్క, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి హస్తము, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి గడియారము, బహుజన సమాజ్ పార్టీ గుర్తు వచ్చేసి ఏనుగు. మన శరీరంలో కండరాల కణజాలం వహించే బాధ్యత ఏం చేస్తుంది? చలనం చూపుతుంది, కదలికలు. మన శరీరంలో కణజాలాలు 4 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఉపకళా కణజాలం, ఇది పై పొరలను కప్పి ఉంచుతుంది. 2 వచ్చేసి సంయోజక కణజాలం, ఈ కణజాలం వచ్చేసి లోపల అవయవాలను ఒకదానికొకటిని అతుక్కొని ఉంచి స్థిరత్వాన్ని ఇస్తుంది. ఉదాహరణకు లిగమెంటు. తర్వాత రక్తం, ఇవన్నీ సంయోజక కణజాలం. తర్వాత కండర కణజాలం చలనాన్ని చూపుతుంది. నాడీ కణజాలం సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. ఒక సూత్రం కండక్టర్ మరియు అందులో ప్రవహించు విద్యుత్ మరియు సంభావ్యత వ్యత్యాసం అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ మధ్య ఏ సంబంధాన్ని తెలిపే సూత్రం ఇది. ప్రవహిస్తున్న విద్యుత్ వచ్చేసి I మరియు సంభావ్యత డిఫరెన్స్ V. వీటి మధ్య డిఫరెన్స్ తెలిపేది V = IR. R అంటే రెసిస్టెన్స్, I అంటే కరెంట్, V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. ఇది ఏ సూత్రం అంటే ఓమ్స్ లా, ఓమ్ సూత్రం. కింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? త్రిభుజాలు ఎప్పటికైనా ఫస్ట్ ఒక త్రిభుజం లెక్క పెట్టాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. తర్వాత 1 10 ఉన్నాయి. తర్వాత 2 వచ్చేసి ఎన్ని ఉన్నాయి? ఇది 1 2 2 కలిగినవి 2 ఉండేవి 2 ఉన్నాయి. తర్వాత 3 ఉండేవి 1 2 3 1 2 3 ఉండేవి 2 ఉన్నాయి. ఇది 1 2 5 ఉన్నాయి. 3 ఉండేవి 5, మొత్తం వచ్చేసి 1 6. కలిపితే మొత్తం ఎంత? ఒక్కొక్క త్రిభుజం ఉండేటి 6 ఉన్నాయి. ఒకటి వచ్చేసి 10. 1 2 3 4 5 6 7 8. ఇది త్రిభుజం కాదు, ఇది కూడా త్రిభుజం కాదు, 8. ఒకటి వచ్చేసి 8 ఉన్నాయి. 2 వచ్చేసి 1 2 2 ఉన్నాయి. 3 వచ్చేసి 1 2 ఒకటి వచ్చేసి 8 ఉన్నాయి. 2 వచ్చేసి 1 2 2 ఉన్నాయి. 3 వచ్చేసి 1 2 3 4 4. తర్వాత ఇది మొత్తం 1 5. ఇది 1. 4 త్రిభుజాలు 2. మొత్తం కలిపితే 16. శ్రేణిలో తర్వాత పటాన్ని ఎంచుకోండి. ఫస్ట్ దాంట్లో పైన వృత్తం అనేది కింద ఉన్న త్రిభుజం అనేది వృత్తంలో ఉంది. అలాగే దీంట్లో ఉన్న చతురస్రం అనేది వృత్తంలోకి వెళ్తుంది, చతుర్భుజం అనేది వృత్తంలోకి వెళ్తుంది.
వెళ్తే వృత్తంలో చతుర్భుజం 3. పంచభుజ చతురస్రం అనేది లోపల ఉంది, పంచభుజిలో చతురస్రం ఉంది, తర్వాత వచ్చేసి చతురస్రం పైకి వచ్చింది. త్రిభుజంలో వృత్తం ఉంది, తర్వాత త్రిభుజం పైకి ఉత్తరం రావాలి. త్రిభుజం పైకి ఉత్తరం డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ నాట్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్? మూడోది ఒకటి అంటే 169 అనేది 13 డివైడ్ అవుతుంది. 13 స్క్వేర్ = 169. కాబట్టి అది అనేది ప్రైమ్ నెంబర్ కాదు. మిగిలినవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి అదొకటి కాదు. పుటాకార అద్దం యొక్క వక్రతా కేంద్రం నుంచి ఒక వస్తువు ఉంచినప్పుడు ఆ చిత్రం ఎక్కడ ఏర్పడుతుంది? ఇక్కడ అద్దం, ఇక్కడ వస్తువు అనుకుంటే ఈ సి, ఇది ఎఫ్ అవుతుంది. ఎఫ్ దగ్గరనే వస్తువు ఉంచితే ఇక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. అదే ఇక్కడ వస్తువు ఉంచితే ఇక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. సి దగ్గర వేస్తే అనంతకాలంలో ఏర్పడుతుంది. అదే మా ప్రతిబింబం ఇక్కడ పెడితే సి మరియు పి మధ్యలో ఏర్పడుతుంది. ఇక్కడ ఏమన్నాడు? పుటాకార అద్దం యొక్క వక్రతా కేంద్రం నుంచి ఒక వస్తువు ఉంచినప్పుడు చిత్రం ఎక్కడ ఏర్పడుతుంది? వక్రతా కేంద్రం సి అనేది, వక్రతా కేంద్రం ఇది ఎఫ్, ఇది సి. వక్రతా కేంద్రం ఒకల సి యుకల అద్దం పెడితే ప్రతిబింబం మధ్యలో ఏర్పడుతుంది. సి మరియు ఎఫ్ మధ్యలో ఏర్పడుతుంది. కింది ఆకారంలో దర్పణ ప్రతిబింబాన్ని ఎంచుకోండి. దర్పణ ప్రతిబింబం అంటే ఇది లెఫ్ట్ సైడ్ రావాలి, లెఫ్ట్ రైట్ రావాలి, రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. ఆప్షన్ సి. ఆప్షన్ సి అనేది లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ అయింది. 2007లో రంజీ ట్రోఫీ ఏ జట్టు గెలుచుకుంది? విదర్భ. ఒక ద్వీపంలో పర్యాటకుల సంఖ్య కింది విధంగా నమోదు చేయబడింది. ఏ నెలలో? ఒక ద్వీపంలో విదేశీయుల పర్యాటక సంఖ్య కింది విధంగా నమోదు చేయబడింది. ఏ నెలలో రెండవ అతి తక్కువ సందర్శించే నెల ఉంది? 2000, 1500, 1500. దీని ప్రకారం ఫస్ట్ 1000 అది తక్కువ ఉంది, తర్వాత 1500, తర్వాత 2000, 2002 దాంట్లో ఉన్నాయి, 2500, 3000. ఫస్ట్ జూను తక్కువలో, తర్వాత ఫిబ్రవరి రెండవది, మూడవది జనవరి, మే, తర్వాత నాలుగవది వచ్చేసి మార్చి, అది 4, ఇది 5, ఏప్రిల్ లాస్ట్. ఇక్కడ ఏమడిగాడు? రెండవది తక్కువ నుంచి రెండవది ఫిబ్రవరి. అశోక చక్రవర్తి మౌర్య వంశానికి చెందిన ఎవని కుమారుడు? అంటే అశోకుడు ఎవని కుమారుడు? బింబిసారుడు వచ్చేసి హర్యాంక వంశ స్థాపకుడు. బిందుసారుడు వచ్చేసి అశోకుని తండ్రి లేదా చంద్రగుప్త మౌర్యుని కుమారుడు. చంద్రగుప్త మౌర్యుని కుమారుడు బింబిసారుడు. బింబిసారుడు కుమారుడు అశోకుడు. చంద్రగుప్త మౌర్య, బిందుసారుడు, అశోకుడు. మేము నేలపై దూరాన్ని ఒక పూర్ణాంకంతోనూ నేల కిందికి ప్రతికూల పూర్ణాంకంతో సూచిస్తాం అనుకుందాం. అంటే నేల నుంచి పైకి పోయే కొద్దీ పాజిటివ్ తీసుకోవాలి, నేల నుంచి కిందికి తీసుకుపోతే నెగిటివ్ తీసుకోవాలి. ఒక ఎలివేటర్ నిమిషానికి 5 మీటర్ల చొప్పున గణేష్నోకి దిగుతుంది, అంటే లోపలికి పోతుంది. ఒక గంట తర్వాత దాని స్థానం ఏంది? నిమిషానికి 5 కిలోమీటర్లు అయితే గంటకు 60 నిమిషాలు. 60 నిమిషాల్లో 60 × 5 300 మీటర్లు. పైకి పోతే పాజిటివ్, కిందికి పోతే నెగిటివ్. కిందికి పోతుంది కాబట్టి -300. 2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రాధాన్యత వహిస్తున్న దేశం ఏది? భారతదేశం. 2018 నాటికి భారతదేశం యొక్క ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఎవరున్నారు? అరవింద్ సుబ్రహ్మణ్యం. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం. రాజన్ ఒక పనిని 6 రోజుల్లోనూ, భవేష్ 8 రోజుల్లోనూ పూర్తి చేస్తారు. చరణ్ అదే పనిని రాజన్ మరియు భవేష్ కలిసి చేస్తే రోజులకు చేస్తాడు. అంటే భవేష్, రాజన్ ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులకు చరణ్ చేస్తాడు.
భవేష్ మరియు చరణ్ ఇద్దరు కలిసి చేయడానికి ఎంతకాలం పడుతుంది? రాజన్ 6 రోజులు, భవేష్ 8 రోజుల్లో కంప్లీట్ చేస్తే అప్పుడు చరణ్ ఎన్ని రోజుల్లో చేసినట్లు? 6 × 8/14. 2 ఏళ్ళు 2 4 24/7. తర్వాత ఏముంది? ఇది చరణ్ చేసిన పని. భవేష్ 8 రోజులు. చరణ్ వచ్చేసి 24/7 రోజులు, భవేష్ వచ్చేసి 8 రోజులు. వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారండి? 24 × 8/7 56, ఒక 24 ఎంత? 24/7 × 8 24 × 8/7 7 56, ఒక 24 80/7. 7 క్యాన్సిల్. 8 ఒకట్లు 8 10లు, 2 12లు 2 5లు, 5 2లు 2/5. ఎంపికల్లో పేర్కొన్న దృగ్విషయంలో విశ్వ గురుత్వాకర్షణ చట్టం ద్వారా వివరించబడలేదా? కింది వాటిలో ఏది విశ్వ గురుత్వ చట్టం ద్వారా వివరించబడలేదు? చంద్రునికి సూర్యునికి మధ్య కారణాలు. చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు, సూర్యుడు ఎలా ఏర్పడ్డాడంటే అవి ఒక్కొక్క వస్తువును తన వైపు ఆకర్షించుకొని, విశ్వంలో ప్రతి ఒక్క వస్తువు తన వైపు ఆకర్షించుకొని ఒక పదార్థంలో ఏర్పడింది. అంటే విశ్వ గురుత్వాకర్షణ స్థిర చట్టంలో వివరించబడింది. భూమి చుట్టూ చంద్రుడు ఏ విధంగా తిరుగుతున్నాడో కూడా విశ్వ గురుత్వాకర్షణ చట్టానికి గ్రహాల చుట్టూ సూర్యుని కదలిక అని చెప్పలేదు. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడు, ఒక చోట స్థిరంగా ఉంటాడని చెప్పింది. కానీ గ్రహాల చుట్టూ సూర్యుని కదలిక అని చెప్పలేదు. భూమిని బంధిస్తున్న శక్తి కూడా విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం. అంటే చెప్పండి వచ్చేసి గ్రహాల చుట్టూ సూర్యుని కదలిక. కింది వాటిలో ఏది తక్కువ భాగం? 3/5 అంటే 3 ఒకట్లు 3 5లు, 1/5 అంటే 0.2, 5 ఒకట్లు 5 4లు, 1/4 అంటే 0.25, 8 ఒకట్లు 8 8లు, 1/8 అంటే 0.125, 25/1000 అంటే 0.025. వీటిలో తక్కువ ఏదంటే 0.025. 4. వీటిల్లో సిమిలర్గా ఉన్నదాని నుంచి వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఒకటోది వచ్చేసి డాటర్. ఇక్కడ దీన్ని పోలిస్తే ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. తర్వాత మూడోది కూడా సిమిలర్గానే ఉంది. తర్వాత ఈ లైన్ గీసినట్లయితే మూడోది వచ్చేసి ఈ డాట్ అనేది ఈ లైన్కు అనేది ఆనుకొని లేదు. ఈ డాట్ అనేది ఈ లైన్కు ఆ లైన్ సింగిల్ లైన్ ఉంది కదా, సపరేట్ లైను, ఇలా వచ్చి ఇలా గీసినప్పుడు మధ్యలో ఒక లైన్ అనేది ఆ రౌండ్లో లేకుండా ఉంది. ఇది సపరేట్ తీస్తే, ఇది సపరేట్ ఏది తీస్తే దాంట్లోనే ఉంది. ఈ లైన్కి అనేది దగ్గరగా లేదు, మిగతా అంతా దూరంగానే ఉంది. ఈ లైన్కు అనేది డాట్ దగ్గరగా ఉంది, ఇక్కడ దగ్గర లేదు, ఇక్కడ దూరంగా ఉంది, ఇక్కడ దూరంగానే ఉంది, ఇక్కడ దూరంగా ఉంది, ఇక్కడ దూరంగా ఉంది. ఇది ఒక్కటి దగ్గరగా ఉంది కాబట్టి ఇది వేరు. పైప్ A, పైప్ B 40 నిమిషాల్లో ట్యాంక్ని నింపవచ్చు. క్రమంగా 80 నిమిషాల్లో నింపుతాయి. అంటే A 40 నిమిషాలు, B 80 నిమిషాల్లో నింపుతాయి. రెండు పైపులు కొంతకాలం ఏకకాలం తెరిచిన తర్వాత పైపు B మూసివేయబడింది. ట్యాంక్ నింపడానికి మొత్తం 30 నిమిషాలు ఉంటే మొత్తం ఎంత సమయంలో
బి ఓపెన్ చేయబడి ఉంది. ఈ క్వశ్చన్ అనేది మనం ఆప్షన్స్ ప్రకారం చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇది మళ్ళీ ఎక్స్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు పైప్ ఏ వచ్చేసి 40 నిమిషాలు, పైప్ బి వచ్చేసి 80 నిమిషాలు టైం తీసుకుంటుంది. 40-80. తర్వాత ఏమన్నాడంటే 2 పైపులు కొంతకాలం ఏకకాలంలో తెరిచి 2 ఓపెన్ చేసి కొంత సమయం తర్వాత బి మూసివేయబడింది. బి మూసివేయబడిందంటే ఏ పని చేస్తుంది. ట్యాంక్ నింపడానికి మొత్తం సమయం 30 నిమిషాలు ఉంటే, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 30 నిమిషాలు అయితే ఎంత సమయం పడుతుంది? ఫస్ట్ ఆప్షన్ 15 నిమిషాలు తీసుకుంది. మొత్తం ఆ 2 పని చేయడానికి 2xy x + 5 120, 41 43, 80/3. 80/3 మైనస్ 15 నిమిషాలు, 10 నిమిషాలు చేసినాయి అనుకుంటే 80 మైనస్ 15 45, 45 పోతే 35/3. 35/3 ఇది వాళ్ళు చేసిన పని. ఇప్పుడు ఏం చేసిండు, రిమైనింగ్ వర్క్ ఎంత? 35/3 రిమైనింగ్ వర్క్. ఇది మొత్తం పనిలో ఎంత భాగమో చూసుకోవాలి. మొత్తం పనిలో ఎంత భాగమో చూసుకోవాలి. 35/3/80/3, 3 క్యాన్సిల్, 35/80. ఈ పనిని ఎవరు చేసిండ్రు? ఏ బి క్లోజ్ చేస్తే ఏ చేసిండు. ఏ మొత్తం ఎన్ని పని రోజులు చేస్తాడు? 40 రోజులు చేస్తాడు. 41 42, ఇది 2 17.5. 17.5 ఒక 15 నిమిషాలు ఎంత? 32.5 వస్తుంది. సో ఇది కాదు. అదేవిధంగా ఆప్షన్ బి తీసుకున్నట్లయితే మొత్తం చేయడానికి 80/3 నిమిషాల్లో 20 నిమిషాలు పోతే 3 20లు 60, 80లు 60 పోతే 20/3 వస్తుంది. 20/3/80/3, 3 క్యాన్సిల్, 21 24. 1/4 వంతు ఎవరు చేయాలి పని? ఏ చేయాలి. ఏ అంటే 40, 41 40 10 రోజులు చేసాం. మనం 20 రోజులు తీసుకున్నాం. మళ్ళీ తర్వాత బి ఒక్కడే 10 రోజులు చేసాడు, మొత్తం 30 రోజులు. సో ఆన్సర్ వచ్చేసి 20. ఇటీవల విద్యార్థిని ఉద్దేశించి ప్రసంగించడానికి హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానించిన దక్షిణ భారతదేశానికి చెందిన ఇడ్లీ పిండి కంపెనీ ఐడి స్పెషల్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ యువ సిఇఓ పేరు చెప్పండి. పిసి ముస్తఫా. కరెంట్ అఫైర్స్. 2018 ఐసీసీ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఎవరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు? మంజోత్ కార్లా. ఒక తండ్రి కుమారుని యొక్క వయసుల నిష్పత్తి 4:1. వారి వయసుల ఉత్పత్తి అంటే లబ్ధం. ఉత్పత్తి అంటే మల్టిప్లికేషన్ తీసుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత వారి మధ్య నిష్పత్తి ఎంత? వాళ్ళిద్దరి నిష్పత్తి 4x x తీసుకుందాం. 4x 4x, x 4x. మరి ఏమన్నాడు? ఉత్పత్తి అంటే మల్టిప్లికేషన్. 4x × x ఎంత? 4x² = 196. 4 4 16, 4 9 36. అప్పుడు x = 7. తర్వాత x = 7 అంటే తండ్రి వయసు ఎంత? 28. 5 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి ఎంత అంటే 7 4 28 + 5 33. తర్వాత 7 1 7 5 12, 3 11 3 4 11:4. How many symbols in the above arrangement are immediately processed by letter and immediately not followed by number? అక్షరం తర్వాత వచ్చి అంకెను ఫాలో కాని గుర్తులు ఎన్ని ఉన్నాయి? P3 కాదు, ఇక్కడ సింబల్ వచ్చేసి యాస్టిక్ సింబల్ ఉంది. ఈ యాస్టిక్ సింబల్ వచ్చేసి యాస్టిక్ సింబల్ 2 అక్షరాల మధ్యలో ఉంది, అది తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది సింబల్ ఉంది, WN మధ్యలో ఉంది, అది కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకోవద్దు ఎందుకంటే నెంబర్ వచ్చింది. 2 3 సింబల్స్ ఒకటి లేదు కాబట్టి. తర్వాత ఇంకో సింబల్ ఉంది, హౌ మెనీ సింబల్స్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్. ఇది కూడా సింబల్. ఎన్నుకు ఐకు మధ్యలో ఉండేది కూడా సింబలే. అది సింబల్కు అక్షరానికి ఉంది.
అక్షరం పైన ఉంది, మరియు సింబల్ అది కూడా తీసుకో. 3 సింబల్స్. పన్నెండు రోజుల్లో ఏ, బి 18 రోజులు పనిచేస్తారు. ఇద్దరు కలిసి ప్రారంభించారు, కానీ ఏ 3 రోజుల ముందే పూర్తి చేసి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఎన్ని రోజులు కలిసి పనిచేశారు? ఏం చేసిండు? ఏ 3 రోజుల ముందే పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళిపోయాడు అంటే బి పని చేసినట్టు. బి ఎన్ని రోజులు చేస్తాడు? మొత్తం 18 రోజులు. 3/18, 3 రోజులు 3 ఆరులు. 1/6 వంతు పని బి ఒక్కడే చేశాడు. మరి రిమైనింగ్ 5/6 వంతు పని ఇద్దరు కలిసి చేశారు. ఇద్దరు అంటే 12 × 18/30. 5 ఒకట్లు 5 ఆరులు, 6 రెండులు 6 మూడు, 3 × 2 మూడు 6. భారతదేశం యొక్క మొట్టమొదటి వన్యప్రాణుల జన్యు వనరుల బ్యాంకు ప్రారంభించబడింది ఎక్కడ ప్రారంభించాడంటే, ప్రారంభించిన వ్యక్తి డాక్టర్ హర్షవర్ధన్. దత్త సమితి యొక్క బాహుళ్యాన్ని కనుక్కోండి. దీంట్లో 45, 54 2 టైమ్స్ ఉన్నాయి. దీంట్లో 45 54 2 టైమ్స్ ఉన్నాయి. 45 + 54/2 చేస్తే 49.5 వస్తుంది. నీల్ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ ఫాదర్. నీల్ ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ జాయ్స్ ఫాదర్. జాయ్ వాళ్ళ తండ్రి యొక్క సిస్టర్ అంటే జాయ్ వాళ్ళ అత్త కొడుకు జాయ్ అంటే నీల్ వచ్చేసి జాయ్ యొక్క అత్త కొడుకు. ఏమవుతాడు? కజిన్ అవుతాడు. జాయ్ వాళ్ళ ఫాదర్స్ ఓన్లీ సిస్టర్. వాళ్ళ ఫాదర్ యొక్క ఓన్లీ సిస్టర్ అంటే వాళ్ళ అత్తకు ఓన్లీ కొడుకు. అతను కజిన్ అవుతాడు. వాక్యం: పిల్లలకు 14 సంవత్సరాల వయసు వరకు విద్యను ఉచితంగా అందించాలా? అవును. దేశంలో బలవంతపు కార్మికులకు అణచడానికి సహాయపడుతుంది. కరెక్టే. ఉచితంగా అందిస్తే విలువ ఉండదు. ఎందుకు ఉండదు? ఉంటుంది. ఒకటి మాత్రమే బలమైనది. మెగ్నీషియం రిబ్బన్ ఒక ప్రకాశవంతమైన తెల్లని మంటలతో మండుతుంది మరియు డాష్ రంగు పొడిగా మారుతుంది. మెగ్నీషియం మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. అది తెలుపు రంగులో ఉంటుంది. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది తెలుపు రంగు కూడా పొడి పదార్థం. ఎక్స్ మరియు వై 2 దత్తాంశ స్థానాలకు సవరించబడి 2.1551 + 3.50గా ఇవ్వబడ్డాయి. ఆ రెండింటిని కూడితే ఎంత వస్తుంది? 3, 2, 5, 6, 6.1 వస్తుంది. కనిష్ట విలువ ఎంత అంటే 6. కింది ఆకారంలో చతురస్రాల సంఖ్య ఎంత? చతురస్రాలు మొత్తం దీంట్లో లెక్క పెడితే 38 వస్తాయి. 1, 2, 3, 4, 4 స్క్వేర్ మళ్ళీ +3 స్క్వేర్ +2 స్క్వేర్ +1 స్క్వేర్ దీని వరకు. తర్వాత ఇప్పుడు ఎంత? 16 + 9 + 4 + 1 14, 16, 30 ప్లస్ ఇక్కడ 1, 2, 3, 4 తర్వాత ఇది 2, 4 ఈ 8 మొత్తం 38. ఈ మధ్యలో ఈ త్రిభుజం వల్ల పై త్రిభుజము లోపల ఒకటి ఏర్పడింది కాబట్టి మొత్తం 38. మొత్తం పెట్టే వల్ల 30. ఇదొకటి మొత్తం త్రిభుజము ఈ చతురస్రం అడిగి కలిపితే 2, 1, 2, 3, 4 2, 4, 8 మొత్తం 38 చతురస్రాలు ఏర్పడ్డాయి. కింద ఇవ్వబడిన దండరేఖా చిత్రం గత 5 సంవత్సరాల జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఏబీసీ సంస్థ ఫలితాల విడుదలను అందజేసింది. క్వశ్చన్: 2015 సంవత్సరంలో ఏబీసీ ఎన్ని ర్యాంకులు పొందుకుంది? 2015లో 80 ర్యాంకులు పొందుకుంది. 2015 అంటే ఇది.
2015 అంటే ఇది ఎన్ని ర్యాంకులు? 80 ర్యాంకులు. డోబెర్నీర్ డ్యాస్లపై ఉత్ప్రేరకం వలె మొదటి పరిశీలనను ఉపయోగించాడు. ప్లాటినంను ఉపయోగించాడు. ఉత్ప్రేరకం వలె డాబర్నీర్ వచ్చేసి త్రిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అతడు డాబర్నీరు ఆవర్తన పట్టికలో త్రిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అంటే మూడు కలిసి ఒకదానిగా ఏర్పరుస్తూ ఒక త్రిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అతడు ప్లాటినంను ఉత్ప్రేరకంగా వాడడం జరిగింది. అతను పరిశీలన కోసం ప్లాటినంను ఉత్ప్రేరకంగా వాడుకోవడం జరిగింది. 66 km/h ప్రయాణిస్తున్నప్పుడు షియాలి 5 నిమిషాల ప్రారంభ స్థలానికి ముందే చేరుకుంది. అదే ఆమె 54 km/hలో ప్రయాణించినప్పుడు 3 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. అయితే పియాలి ఎంత దూరం ప్రయాణం చేసింది? ఆప్షన్స్ ప్రకారం లెక్క చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ 40/8. 40/8 అనేది 66తో డివైడ్ అవుతుందా? 11తో డివైడ్ కాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత రెండో ఆప్షన్ 39/2. 39/2 అనేది 66తో డివైడ్ అవుతుందా? ఇది 39/2 అనేది ఇది కూడా డివైడ్ కాదు. 11 6లు 11 3లు 62 డివైడ్ కాదు, సో అది కూడా కాదు. తర్వాత మూడో ఆప్షన్ 39.6/66. ఇది 11తో డివైడ్ అవుతుంది, 60తో డివైడ్ అవుతుంది. అంటే 11 6లు 11 3లు 39 33 6 11 6లు 3.6 వస్తుంది. 6 1లు 6 6లు 0.6 వస్తుంది. సో ఇది డివైడ్ అవుతుంది. తర్వాత 54 39.6/54. 6 9లు 6 6లు 6 6లు 11 6. తర్వాత 9తో 3తో 3 22లు 3 3లు. సో ఆప్షన్ 3 అనేది ఆన్సర్. 42 అనేది 11తో డివైడ్ కాదు. ఇలా 11తో వచ్చినప్పుడు అది ఖచ్చితంగా డివైడ్ అయ్యే విధంగానే ఉంటుంది. ఆప్షన్ 3 ట్రై చేసినట్లయితే 39.6/66 ఎంత టైం పడుతుంది? 0.6 అంటే 6/10 ఇంటూ 6/10 అంటే 5 టయానికి 5 నిమిషాలు ముందే చేరుకుంటాం. తర్వాత ఎంత టైం పడుతుంది దీనికి? 39.6/54. 9తో 9 6లు 9 9 4 36 3 9 4 36 2 3లు 2 22 22/3 అంటే 7 1/3. ఇంత టైం పడుతుంది. ఇది 3/5. ఇంత టైం ఇది పడుతుంది. 3/5 అంటే 3/5 ఇంటూ 60. 3/5 ఇంటూ 60 12 3 36 నిమిషాలు. ఇది ఎంత టైం పడుతుంది? 21 22/3 ఇంటూ 60. ఇది సుమారు టైం తీసుకుంది కాబట్టి ఆప్షన్ 3 అనేది డివిజబుల్ అవుతుంది కాబట్టి అది ఆన్సర్. ఈ లెక్కను ఇంకో విధంగా చేయాలంటే x ఇంటూ y/x మైనస్ y ఇంటూ ఇక్కడ ముందు తర్వాత ఆలస్యం. ప్రారంభానికి ఆలస్యంగా వెళ్ళాడు, ముందు వెళ్ళాడంటే కూడాలి ప్లస్. అదే ఒకేటే నిదానంగా కానీ అంటే సేమ్ ఇచ్చినప్పుడు తీసేయాలి. ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇచ్చిన 4 పదాలు ఇవ్వబడ్డాయి. ఏదో ఒక రూపంలో ఒక విధంగా ఉన్నాయి, మరొకటి భిన్నంగా ఉంటుంది. ప్లాటినం అనేది లోహం, వెండి లోహం, బంగారం లోహం, ఆక్సిజన్ అనేది వాయువు. ఒక వస్తువు 4 సెకండ్లో 30 మీటర్లు ప్రయాణిస్తుంది. 6 సెకండ్లలో మరో 70 మీటర్లు ఉంటుంది.
వస్తువు యొక్క సగటు వేగం ఎంత? సగటు వేగం అంటే మొత్తం దూరం బై మొత్తం కాలం. 30, 70, 100 మీటర్లు బై 6, 4, 10. 100 మీటర్లు బై 10 సెకండ్లు. మొత్తం కొడితే 100/10. దట్ ఈజ్ ఈక్వల్ 10 మీటర్ పర్ సెకండ్. ఈ లెక్కను వచ్చేసి ఆప్షన్ ప్రకారం చేయాలి. తర్వాత 40 లెక్క. 40 లెక్కలో కింది వాళ్ళలో ఒకటి డిఫరెంట్గా ఉంది. అదేమిటి? ప్లాటినము, వెండి, బంగారం అనేది లోహాలు, ఆక్సిజన్ వచ్చేసి వాయువు. తర్వాత 41 వచ్చేసి 41 4 సెకండ్లో 30 మీటర్లు ప్రయాణించింది, 6 సెకండ్లో 70 మీటర్లు ఉంటుంది. వస్తువు సగటు వేగం ఎంత? సగటు వేగం ఈక్వల్ మొత్తం దూరం బై మొత్తం కాలం. 30 మీటర్లు, 70 మీటర్లు, 100 మీటర్లు బై 4, 6, 10 సెకండ్లు. 100/10 ఈక్వల్ 10. 10 మీటర్ పర్ సెకండ్. 42 వచ్చేసి 10 వోల్ట్స్ యొక్క సంభావిత దూరం 2 బిందువుల మధ్య 4 కూలుంబ్ చలన ఘాతాలతో ఎంత పనిచేస్తుంది? చలన ఘాతం అంటే ఎలక్ట్రిక్ ఛార్జీ. సంభావిత దూరం అంటే పొటెన్షియల్ డిఫరెన్స్. అయిన పని ఎంత? W = V × Q. W = V × Q. అప్పుడు 10 × 4 40 జౌల్స్. పనిచేసే రేటు లేదా శక్తి యొక్క బదిలీ రేటును ఏమంటారు? పనిచేసే రేటును లేదా శక్తి యొక్క బదిలీ రేటును పవర్ అంటారు. పనిచేసే రేటును పవర్ అంటారు. కింది వాళ్ళలో 44లో తేడాగా ఉన్నదాన్ని గుర్తించండి. ఏ వచ్చేసి 2 కోణాలు ఉన్నాయి, బిలో 2 కోణాలు ఉన్నాయి, 3 సర్కిల్లో హాఫ్ సర్కిల్స్ ఉన్నాయి. కాబట్టి డి వచ్చేసి క్లోజ్డ్ ఉంది. ఏబిసి అనేవి ఓపెన్గా ఉన్నాయి, డి అనేది క్లోజ్డ్గా ఉంది. ఉభయచరాలు కలిగి ఉండేవి. ఉభయచరాలు ఒకటి ఈకలు లేని గ్రంథి సంబంధమైన చరం. ఉభయచరాలు మన ఎగ్జాంపుల్గా కప్పని తీసుకోవచ్చు. కప్పకు ఈకలు ఉండవు మరియు గ్రంథి సంబంధమైన చర్మం ఉంటుంది. మరియు పొడి మరియు గ్రంథి సంబంధ చర్మం పొలుసులుగా కలిగి ఉంటుంది. కప్పకు పొడి చర్మం ఉండదు. ఒకవేళ ఉంటే కప్పకు పొడి చర్మం అనేది ఉండదు. పొడి చర్మం ఉంటే కప్ప అనేది చనిపోతుంది మరియు పొలుసులుగా కూడా ఉండదు. పొడి చర్మము గ్రంథి చర్మం కాని చర్మం. సో ఈ తప్పు. ఈకలు ఉంటాయంటే కప్పకి ఈకలు ఉండవు. గ్రంథి సంబంధమైన చర్మం ఉంటుంది, ఈకలు ఉండవు. వెంట్రుకలు ఉంటాయంటే కప్పకు వెంట్రుకలు ఉండవు. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. 46 వచ్చేసి ఏబిసిలో సి మరియు డీలో వచ్చేసి సిలో వచ్చేసి నక్షత్రం ఇచ్చాడు కానీ త్రిభుజాలు 3 ఇచ్చాడు. అలాగే డీలో త్రిభుజాలు 3 ఇచ్చాడు. ఎంత కాంట్రవర్సీ ఉంది, కానీ ఎక్కువ శాతం సిఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ప్లస్ అనేది ఇంటూ, మైనస్ అనేది డివిజను. అప్పుడు 32 ప్లస్ అంటే ఇంటూ 26, మైనస్ అంటే డివిజను 2, ఇంటూ అంటే -7, డివిజన్ అంటే +12. 2 1 2 13. 13 × 32 వచ్చేసి 416. 416లో 12 - 7 +5 చేసి 421. బద్మాష్ రూల్ ప్రకారం చేయాలి. ఎక్స్ తన స్నేహితుడి కంటే రెట్టింపు వయసు ఉన్నాడు. వై జెడ్ కంటే 5 సంవత్సరాలు పెద్ద. అలానే ఇప్పుడు వై యొక్క వయసు ఎంత? ఎక్స్ తన స్నేహితుడి కంటే రెట్టింపు వయసు ఉన్నాడు. ఎక్స్ వై x/y = 2:1. అలాగే వై జెడ్ కంటే 5 సంవత్సరాలు పెద్ద. y + z = 5. y - z = 5. తర్వాత 10 సంవత్సరాలలో ఎక్స్ యొక్క వయసు జెడ్ వయసుకు రెట్టింపు అవుతుంది. అప్పుడు కూడా x - z = 10 years. 10 సంవత్సరాల్లో x - z = 5.
10 సంవత్సరాల తర్వాత కూడా రెట్టింపు అవుతుంది అన్నాడు. అంటే x + 10 బై y z + 10 ఇది బై 2/1 అవుతుంది. దీన్ని చేస్తే మొత్తాన్ని సాల్వ్ చేస్తే y వచ్చేసి y - z వచ్చేసి 5, అదేవిధంగా y - 2z = 10 అవుతుంది. y వచ్చేసి 10, y వాల్యూ వచ్చేసి 0 అవుతుంది, z వచ్చేసి -5 అవుతుంది. కాబట్టి ఇది కాంట్రవర్సీగా ఉంది కాబట్టి క్వశ్చన్ అనేది తీసివేయడం జరిగింది. డాష్ చాలా తక్కువ ద్రవ్యభవన స్థానం ఉంటుంది. కింది వానిలో ద్రవ్యభవన స్థానం ఎక్కువ ఉండేది ఏంటంటే గాలియం. పొటాషియం కానీ, సోడియం కానీ, బేరియం కానీ ఎక్కువ ఉండవు. ఎక్కువ ద్రవ్యభవన స్థానం ఉండేది గాలియం. గ్రౌండ్పై 5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు 14 కిలోమీటర్ల బరువు కలిగిన శక్తిని కనుక్కోండి. G = 9.8 m/s. ఫార్ములా వచ్చేసి mgh మొత్తం మల్టిప్లై చేయడం 15 × 4 = 70, 9.8 × 70, 7 × 56, 7 × 9 = 63, 68. పాయింట్కు 0 క్యాన్సిల్ అవుతుంది, 686 mgh. శక్తి పవర్ P = mgh. వర్క్ W = mgh. W = mgh. కింద ఆప్షన్ ఆకారంలో దిగువన ఇవ్వబడ్డ ఆకారాల్లో దగ్గరగా ఉన్నది ఏది? క్వశ్చన్ ప్రకారం దగ్గరగా ఉన్నది వచ్చేసి సి అవుతుంది. రివర్స్ అయింది కాబట్టి 4 డాట్స్ ఉన్నాయి, వేరుగా ఉన్నది సి అవుతుంది. ఆన్సర్ వచ్చేసి సి. Which of two conclusions can be considered the base of given statement? Some autos are cycles, no scooter is auto. Some autos are cycle, no scooter is auto. ఇది బొమ్మ అయినప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఇది సమ్ ఆటోస్ ఆర్ స్కూటర్స్, ఆల్ స్కూటర్స్ ఆర్ సైకిల్స్. ఆల్ స్కూటర్స్ ఆర్ సైకిల్స్ ఇది బొమ్మ. సమ్ ఆటోస్ స్కూటరు సైకిల్. సమ్ ఆటోస్ ఆర్ సైకిల్స్ రైట్. నో స్కూటర్ ఈజ్ ఆటో ఇది తప్పు అవుతుంది. సో ఓన్లీ వన్ ఈజ్ ఫాలోస్. 19వ శతాబ్దంలో సహజ ఎంపిక ద్వారా పరిణామాత్మక జాతుల ఆలోచనలో డాష్ వచ్చింది. చార్లెస్ డార్విన్ అనేవాడు 19వ శతాబ్దంలో జాతుల పరిణామాత్మక మీద గొప్ప మార్కులు తీసుకొచ్చాడు. అతను మొదటగా జంతువులను విభజించి జాతి ప్రజాతి అనే భావనను ప్రవేశపెట్టడంతో జంతువుల వర్గీకరణ అనేది మొదలుపెట్టడం జరిగింది. 2017 ఏప్రిల్ 1వ తేదీ శనివారం అయి ఉండినచో 2020 ఏప్రిల్ 1వ తేదీన ఏ వారం ఉంది? 2017 ఏప్రిల్ 1వ తారీఖున బుధవారం అయితే 2018, 2019, 2020. ఏప్రిల్ ఉంది కాబట్టి 2020 అనేది లీప్ సంవత్సరం అవుతుంది. దాంట్లో 2 ఉంటాయి, 2 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. 2019లో 1, 2018లో 1, 1, 2, 4 ఆడ్ నెంబర్స్. శని తర్వాత ఆది, సోమ, మంగళ, బుధవారం ఆన్సర్. హౌ రాజన్స్ ఫాదర్స్ ఓన్లీ బ్రదర్స్ ఫాదర్స్ రిలేటెడ్ టు రాజన్. రాజన్స్ వాళ్ళ నాన్న యొక్క అన్న యొక్క నాన్న రాజన్కి ఏమవుతాడు? రాజన్ యొక్క తండ్రి యొక్క బ్రదరు వాళ్ళ యొక్క నాన్న ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్ అవుతాడు, ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. రాజన్ యొక్క తండ్రి యొక్క బ్రదరు అప్పుడు ఈయనకి ఏమవుతాడు? పిన తండ్రి అవుతాడు, లేదా పెద్ద నాన్న లేదా చిన్న నాన్న అవుతాడు. వాళ్ళ నాన్న ఏమవుతాడు? గ్రాండ్ ఫాదర్ అవుతాడు, అంటే ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతాడు. కింద ఇచ్చిన లోహాలు ద్విస్వభావ కక్ష్యను ఏర్పరచగలవు. అంటే
కాల్షియం వచ్చేసి Al2O3 వస్తుంది, ఆక్సిజన్తో చర్య జరిపితే. Ca వచ్చేసి CaO వస్తుంది, Na2O వస్తుంది, Cu2O వస్తుంది. దీంట్లో ద్విస్వభావత ఆక్సైడ్ ఏర్పరిచేది అల్యూమినియం. జీవశాస్త్రకు సంబంధించి కింది వానిలో ఏది కణాలకు శక్తి ద్రవ్యం? శక్తి ద్రవ్యం అంటే కరెన్సీ. ద్రవ్యం అంటే కరెన్సీ. ద్రవ్యం అంటే శ్వాసక్రియలో ఏర్పడేది శక్తి ఏర్పడుతుంది, అది అనేది ఏటీపీ రూపంలో నిల్వ చేయబడుతుంది. సో కణాల శక్తి కరెన్సీ అని ఏటీపీని పిలుస్తారు. ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. 25 సెంటీమీటర్ల వద్ద వివిధ మాధ్యమాలలో శబ్దం పరంగా కింది ప్రకటనలు ఏది నిజమైనది? అల్యూమినియంతో శబ్దం వేగం అనేది 6200 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. నికెల్లో శబ్దం అనేది 6040 మీటర్ పర్ సెకండ్గా ఉంటుంది. లోహాలు కానీ అలోహాలు ఏదైనా కానీ వేగం అనేది ఒక్క దాంట్లో ఒకటి వేరుగా ఉంటుంది. అల్యూమినియంలో శబ్ద వేగం అనేది 6200 మీటర్లు అనేది తప్పు. నికెల్లో 6040 మీటర్లు అనేది కరెక్ట్ అవుతుంది. అల్యూమినియంలో సౌండ్ వచ్చేసి 6320 మీటర్ పర్ సెకండ్గా ఉంటుంది. నికెల్లో 6040గా ఉంటుంది. ఇక్కడ 6220 ఇచ్చింది కాబట్టి అది తప్పు. ఒక్కొక్క లోహంలో ఒక్కొక్కటి విధంగా ఉంటుంది. అల్యూమినియంలో ధ్వని వేగం 6320. భారత రచయిత అతిథి ఖురానా యొక్క 2017 పుస్తకం గుర్తించండి. భారత జానపదము ఇది పునరావృతమైంది. ద లైబ్రరీ ఆఫ్ ఫేట్స్. అతిథి ఖురానా రాసిన పుస్తకం లైబ్రరీ ఆఫ్ ఫేట్స్. మోహినియట్టం నృత్యం కేరళ సంబంధించింది. తెలంగాణకు పేరిణి, కర్ణాటకకు యక్షగానం నృత్యాలు గాను. 2017 సంవత్సరంలో రాజీవ్ ఖేల్రత్న అవార్డు పొందిన భారత అథ్లెటిక్ ఎవరు? రాజీవ్ ఖేల్రత్న అవార్డు పొందిన భారత పారా అథ్లెటిక్ ఎవరు? దేవేంద్ర జజరియా. ధనాత్మక భిన్నము మరియు విలోమాత్మక మధ్య తేడా 639/160గా పరిగణించబడే భిన్నం ఇది. దీన్ని ఫస్ట్ అపక్రమ భిన్నంలోకి మార్చాలి. మారిస్తే 16 96 960 + 39 999/160. x/y మైనస్ y/x చేస్తే x² - y² x/y అవుతుంది. ఈ ఆప్షన్స్ ప్రకారం పోతే 13 8 భిన్నం అనుకుంటే 13 ఎమ్ములు ఎంత? 120 కాదు. 15 120, 16 5 80. తర్వాత 32 5 ఎంత? 35 2 120. సో 4 అనేది ఆన్సర్. 4 అనేది ఆన్సర్. తర్వాత 32 స్క్వేర్ ఎంత? 32 స్క్వేర్ వచ్చేసి 999. 964 974. 32 స్క్వేర్ వచ్చేసి 974. 25 స్క్వేర్ 25 స్క్వేర్ 2 తీసేస్తే 32 5 వచ్చేసి 120. సో ఆప్షన్ వచ్చేసి 4 ఆన్సర్. చమురు కంటైనర్ 3/5 నిండుగా ఉంది. దాని నుండి 20 లీటర్ల చమురు ఉపయోగించినప్పుడు అది 7/1 7/12 నిండుగా అవుతుంది. అయితే కంటైనర్ సామర్థ్యాన్ని నిర్ణయించండి. 3/5 ఉండేది, దాంట్లోంచి 20 లీటర్లు తీస్తే 7/12 అయింది. 3/5 - 7/12 = 20 చేస్తే x = 1200 లీటర్లు వస్తుంది.
ద బ్యాంక్ గివ్స్ ఏ బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ హోమ్ లోన్స్ క్లయింట్స్ ఏ ప్రైవేట్ బ్యాంక్. ఒక ప్రైవేట్ బ్యాంక్ ఏం చెప్తుందంటే హోమ్ లోన్స్కు తక్కువ రేట్లో వడ్డీ ఇస్తామని చెప్తుంది. అజంప్షన్స్, బ్యాంక్ గివ్స్ ఏ లో ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ అట్రాక్ట్ ద కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి లో ఇంట్రెస్ట్ ఇస్తుంది. కరెక్టే. దేర్ ఆర్ మెనీ పీపుల్స్ హూ టేక్ ద హోమ్ లోన్స్. హోమ్ లోన్స్ తీసుకునే ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆఫర్స్ ఇచ్చింది. అది కూడా కరెక్టే. ఇంప్లిసెంట్ 1 and 2 బోత్ ఇంప్లిసెంట్, రెండు అనుసరిస్తాయి. ఒక జౌల్ ఈజ్ ఈక్వల్, జౌల్ అంటే వర్క్, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇంటూ ఎస్. ఎఫ్ అంటే న్యూటన్, ఎస్ అంటే మీటర్, న్యూటన్ మీటర్. FJIMLP వరుసలో తర్వాత అక్షరం ఏంటి? F అంటే 6, J 10, I F J K L 12, 13. తర్వాత అక్షరం కనుక్కోండి. F J 6, 9, 12, 15, J 10, 13, 16, 19. JMP FIL ఇట్లా 6, 9, 12, 15. 15 అంటే ఓ ఆన్సర్. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు అనేది భారత ప్రధానమంత్రి వాజ్పేయి 1998లో రాజస్థాన్లో పోఖ్రాన్ 2 అణుపరీక్షలు నిర్వహించడం జరిగింది. మొదటి అణుపరీక్షలు వచ్చేసి 1974లో నిర్వహించారు. అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. 1998లో ఇందిరాగాంధీ అంటే వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి. కింద చార్టు వస్తువులను తయారు చేసినప్పుడు ఏబీసీ సంస్థ యొక్క ఆదాయాన్ని చూపిస్తుంది. 2015లో సంస్థ యొక్క మొత్తం ఆదాయం వచ్చేసి 3,68,336,280. అయితే 2015లో బ్యాగులు మరియు షూలు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం ఎంత? బ్యాగులు, షూలు, బ్యాగ్స్, షూ 45%, 15%, మొత్తం 60%. 60% మల్టిప్లై చేస్తే వస్తుంది 3628 3 సున్నాలు ఇంటూ 3 సున్నాలు 60 వస్తుంది. 6 ఏమో 48, 6 ఏమో 48, 6 2 12, 4 16, 6 6 36, 1 37, 6 3 18, 1 21, 76, 8 2 సున్నాలు. Statement: I would like to serve the healthiest breakfast available in India. ఎక్స్ వచ్చి వైతే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ఇండియాలో బ్రేక్ఫాస్ట్ మీద ఆరోగ్యంగా ఎంతవరకు ఉంది అని నేను సర్వే చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. అజంప్షన్స్ ఏంటి? ద హెల్తియెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ఇండియా కెన్ బి ఫౌండ్ అవుట్ ద సర్వే. సర్వే ద్వారా హెల్తియెస్ట్ అనేది తెలుస్తుంది. తర్వాత ఎక్స్పోజెస్ టు స్కిల్ అండ్ కంపెనీస్ టు సర్వే ద్వారా ఎక్స్ అనే వ్యక్తి తన సామర్థ్యాన్ని, శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. రెండు కరెక్టే. 36, 40, 660ల కసాగు ఎంత? కసాగు వచ్చేసి 36, 40, 660 చేస్తే 4 9, 4 10, 4 1, 4 4, 0. తర్వాత మళ్ళీ 5తో చేస్తే 9, 1, 14. ఇంకా పోతే ఎన్ని మల్టిప్లై చేస్తే 3,960 వస్తుంది. a + 1/a = 3. a/6 + 1/a/6 యొక్క విలువ కనుక్కోండి. a + 1/a = 3 అవుతుంది. అప్పుడు a ఏమవుతుంది? 3 - 1/a అవుతుంది. తర్వాత a² + 1/a + 1/a = 3. అప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a² + -3a
ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. దీన్ని మళ్ళీ a ప్లస్ బి హోల్ క్యూబ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ a ప్లస్ బి, తర్వాత a ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఎంత 322 వస్తుంది. లేదా ఏ వాల్యూ కనుక్కుంటే సరే. a ప్లస్ 1/a ఫస్ట్ స్క్వేర్ హోల్ క్యూబ్ చేయాలి. హోల్ క్యూబ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని స్క్వేర్ చేస్తే a/6 వస్తుంది. a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఆఫ్ a ప్లస్ బి. అది చేస్తే ఎంత వస్తుంది? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3 వస్తుంది. తర్వాత దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. అప్పుడు a/6 ప్లస్ 1/a/6 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 ఆఫ్ ab ప్లస్ bc ప్లస్ ca. a ఇంటూ b a ప్లస్ a ఇంటూ 1/a ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 3 ప్లస్ 3/a 3 ఆఫ్ 1 ప్లస్ 1/a. చేసినప్పుడు మొత్తం వచ్చేసి a ప్లస్ 1/a హోల్ స్క్వేర్ చేస్తే హోల్ క్యూబ్ చేస్తే a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ప్లస్ 3ab అంటే 1 ప్లస్ a ప్లస్ b అంటే 3, అప్పుడు 9 వస్తుంది. a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ప్లస్ 9 వస్తుంది. a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ ప్లస్ 9 హోల్ స్క్వేర్ చేస్తే a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ a/6 ప్లస్ b/1/a/6 ప్లస్ 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ a ఇంటూ b 2 కామన్ తీస్తే a ఇంటూ b అంటే 1 ప్లస్ 9 ఇంటూ a ప్లస్ 1/a అంటే 3 9 3 27. అప్పుడు 81 ప్లస్ 2 ఇంటూ 9 3 27 1 28 2 56 మల్టిప్లై చేసి మొత్తం చేస్తే 322 వస్తుంది. నలుపు తెలుపు రంగు ఫోటోగ్రఫీలో ఉపయోగించే 2 సాధనాలను రాయండి. నలుపు రంగు సిల్వర్ అయోడైడ్, సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ క్లోరైడ్, బ్రోమైడ్. సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ క్లోరైడ్ వచ్చేసి ఫోటోగ్రఫీలో వాడతారు. సిల్వర్ బ్రోమైడ్ వచ్చేసి తెలుపు రంగు కోసం, సిల్వర్ క్లోరైడ్ వచ్చేసి నలుపు రంగు కోసం వాడతారు. సిల్వర్ అయోడైడ్ వచ్చేసి అద్దాలకు వెనుక వైపున రాయడం జరుగుతుంది. విజయ్ అరుణ్ సోదరి, డేవిడ్ రాకేష్ సోదరుడు, రాకేష్ విజయ్ కుమారుడు. విజయ్తో డేవిడ్ ఎలా సంబంధం కలిగి ఉన్నాడు? విజయ్ అరుణ్ సోదరి, డేవిడ్ రాకేష్ సోదరుడు. అంటే వీళ్ళందరూ విజయ్ వచ్చేసి అరుణ్ సోదరి, డేవిడ్ వచ్చేసి రాకేష్ సోదరుడు. రాకేష్ విజయ్ కుమారుడు. విజయ్ అరుణ్ సోదరి, విజయ్ అరుణ్ అనేది ఇద్దరు సోదరి. తర్వాత డేవిడ్ రాకేష్ సోదరుడు, డేవిడ్ రాకేష్ ఇద్దరు వచ్చేసి అన్నం. రాకేష్ విజయ కుమారుడు, విజయ కుమారుడు అంటే రాకేష్ వచ్చేసి విజయ కుమారుడు. విజయతో డేవిడ్ ఎలా సంబంధం కలిగి ఉన్నాడు? విజయతో డేవిడ్ ఎలా సంబంధం ఉన్నాడు? వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. ఈ అనేవాడు ఆర్కు కొడుకు అయినప్పుడు డి కూడా కొడుకు అవుతాడు. హర్షవర్ధుని ఆస్థానానికి కవి. హర్షవర్ధుని ఆస్థానానికి కవి వచ్చేసి బాణభట్టుడు. హర్షవర్ధుని ఆస్థాన కవి బాణభట్టుడు.
త్రిభుజంలో యాంగిల్ B is equal 90 degrees, యాంగిల్ A is equal 30 degrees. Then sin square A minus cos square A plus tan square A is equal 0. sin 30 ఎంత 1/2, sin 30 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ మైనస్ 1/4 మైనస్ cos స్క్వేర్ 30 అంటే 3/4 ప్లస్ sin 30 అంటే ఎంత 1/√3 అంటే 1/3. అప్పుడు ఎంత వస్తుంది మొత్తం టోటల్గా 12, 3 మైనస్ 9 ప్లస్ 4. అప్పుడు ఎంత వస్తుంది 3 4 7, 7 మైనస్ 2/12 వస్తుంది. మైనస్ 2/12 వస్తే 2 1 2 6 మైనస్ 1/6. ఇట్లా వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. BCD అనేవి ఇవన్నీ భుజాలు కానీ ఏ అనేది కాదు. రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవం యొక్క 7వ ఎడిషన్ కింది రాష్ట్రాలు నిర్వహించబడుతుంది. కర్ణాటక. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 18 గ్రూపులు 7 పీరియడ్స్ ఉంటాయి. 18 గ్రూపులు 7 పీరియడ్స్. ఒక పెట్టెలో 3 వేర్వేరు పరిమాణం గల ప్యాకెట్లు ఉన్నాయి. పెట్టెలో ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి? ప్యాకెట్లలో సగం ప్యాకెట్లు మధ్య పరిమాణంలో ఉన్నాయి. 6 పెద్ద ప్యాకెట్లు ఉన్నాయి. పెద్ద ప్యాకెట్లో మొత్తం కంటే చిన్న ప్యాకెట్లు రెట్టింపుగా ఉన్నాయి. సగం వరకు పెట్టెలో సగం వరకు మధ్య పరిమాణం ప్యాకెట్లు ఉన్నాయి. తర్వాత పెట్టెలో 6 పెద్ద ప్యాకెట్లు ఉన్నాయి. 6 ఉన్నాయి. మిగిలిన ఎన్ని ఉన్నాయి? పెద్ద ప్యాకెట్ల మొత్తం కంటే చిన్న ప్యాకెట్లు రెట్టింపుగా ఉన్నాయి. మొత్తం 6 ప్యాకెట్లు ఉంటే 6 ప్యాకెట్లకు రెట్టింపు సంఖ్య ఉంటే 12 ఉన్నాయి. మొత్తం 6 × 12 ఒక 18, 18 36 అంటే 3 కలిపితే మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి 3 అనేది ఇంప్లిసిట్ అవుతుంది. ప్రకటన 1 2 3 సరిపోతాయి. మనిషి 7 బ్యాట్లను 6 బాళ్లను 3800 కొనుగోలు చేశాడు. తర్వాత అతడు 3 బ్యాట్లు ప్లస్ 6 బాల్స్ ఈక్వల్ 3800. అదే 3 బ్యాట్లు ప్లస్ 5 బాల్స్ ఈక్వల్ 1750. ఇక అనుకుంటే బాలు బి వచ్చేసి క్యాపిటల్ బి వచ్చేసి 500 వస్తుంది. అంటే ఒక్కొక్క బ్యాట్ 500 అవుతుంది. బాల్ వచ్చేసి 50 రూపాయలు అవుతుంది. చేస్తే 16 గ్రాముల ఆక్సిజన్ పరమాణువు యొక్క పరమాణువులు కలిగి ఉన్నాయి. ఆక్సిజన్ యొక్క పరమాణు భారం 16. సో ఆక్సిజన్ ఎంత భారం ఉంటుందో అది ఒక మోల్గా తీసుకుంటాం. ఒక మోల్లో పరమాణు సంఖ్యలు వచ్చేసి 6 × 6.022 × 10⁻23. 6 × 022 × 10⁻23 ఆటమ్స్ ఉంటాయి. అన్ని పరమాణువులు ఉంటాయని అర్థం ఒక మోల్లో. ఒక మోల్లో వచ్చేసి పరమాణువు యాక్చువల్ ద్రవ్యరాశి ఎంత ఉంటే అది ఒక మోల్గా తీసుకోవడం జరుగుతుంది. పొలిటికల్ కేర్ NGO అయిన పల్లిడియం ఇండియా యొక్క వ్యవస్థాపక చైర్మన్, అలానే పద్మశ్రీ పురస్కార గ్రహీత మరియు భారతదేశంలో ఉపశమన సంరక్షణ పితగా పిలువబడేది ఎవరు? MR రాజగోపాల్. స్త్రీబీజ కణాలు లేదా అండాలు ఎక్కడ తయారవుతాయి? అండాశయంలో తయారవుతాయి. అండాశయంలో తయారై గర్భాశయంలో పిండం అనేది ఫలదీకరణం చెందిన పిండం అనేది గర్భాశయానికి చేరుతుంది. అండాశయంలో పిండం అనేది తయారవుతాయి. తర్వాత ఫలదీకరణం జరిగేది నాళం, ఫాలోపియన్ నాళంలో ఫలదీకరణం జరుగుతుంది. ఆకారంలో చతురస్రాల సంఖ్య ఎంత? దీంట్లో చతురస్రాలు మొత్తం వచ్చేసి లెక్క పెట్టినట్లయితే 19 దగ్గరగా 19 వరకు వస్తాయి. కానీ చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు అన్నీ ఉన్నాయి కాబట్టి కాంట్రవర్షియాన్ని వదిలేయడం జరిగింది. ఈరోజు మంగళవారం అనుకుంటే 63 రోజుల తర్వాత ఏమవుతుంది? 63 రోజులు అంటే 63/7, 7 9 63 అంటే మిగిలిన రోజులు ఏం లేవు కాబట్టి ఏ రోజు అయితే అదే రోజు అవుతుంది మంగళవారం. ఇండియా డివైడెడ్ ఇంటూ ఫిజికలాజికల్ రీజియన్, ఫిజియోగ్రాఫికల్ రీజియన్ అంటే భౌతిక స్వరూపాలుగా ఎన్ని డివైడ్ చేశారు అంటే 6.
6 భౌతిక స్వరూపాలుగా భారతదేశాన్ని విభజించారు. హిమాలయాలు, తర్వాత పీఠభూములు, కొండలు, కనుమలు, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, మైదానాలు, తీర మైదానాలు, ఈ విధంగా మొత్తం ఆరు భాగాలుగా డివైడ్ చేశారు. ఓ బస్సు నిశ్చల స్థితి నుండి బయలుదేరి స్థిరమైన త్వరణంతో కొండపై నుండి దిగుతోంది. 10 సెకండ్లలో 200 మీటర్లు ప్రయాణిస్తుంది. దీని త్వరణం ఎంత? S=ut ప్లస్ ½ at². S అంటే 200, నిశ్చల స్థితి అంటే u=0, 0 × t = 0 ప్లస్ 1/2 × a × t² అంటే 100. 100కు 2, ఈ 2 ఒకరికి వచ్చి 4, 4 a 4. 60%లో 18.3% డాష్ యొక్క 54.9%. 60%లో 80% అంటే ఎంత అయినప్పుడు దీని క్యాలిక్యులేషన్లో ఏ విధంగా వేసుకోవాలంటే 60/100 × 18.3% / 100 × 100/54.9 చేస్తే 20 వస్తుంది. వీటిలో బెలారస్ రాజధాని ఏది? మిస్కో. బ్రసెల్స్ వచ్చేసి ఇండోనేషియా రాజధాని. బాకు వచ్చేసి భూటాన్ రాజధాని. భూటాన్ రాజధాని కాదు, భూటాన్ రాజధాని థింపు. సో బాకు కాదు. బ్రసెల్స్ వచ్చేసి ఇండోనేషియా రాజధాని. మిస్కో వచ్చేసి బెలారస్ రాజధాని. భూటాన్ రాజధాని థింపు. నేపాల్ కాఠ్మండు. బాకు దేనికి కింది వానలో ఏది తప్పు? మనం ఉష్ణోగ్రత తగ్గించి పీడనాన్ని పెంచితే వాతావరణం వాయువులు ద్రవీభవించి పెంచవచ్చు. ఉష్ణోగ్రత తగ్గించి పీడనాన్ని పెంచాలి, పెంచితే ద్రవీభవనం చెందుతుంది. కరెక్టే. చల్లని రోజు అంటే వాతావరణం యొక్క ఉష్ణోగ్రత అధికంగా ఉండి గాలి యొక్క తేమ తక్కువగా ఉంటుంది. అది చల్లని రోజు అవ్వదు, వేడి రోజు అవుతుంది. చల్లని రోజు అంటే ఉష్ణోగ్రత తక్కువ ఉండాలి, తేమ ఎక్కువ ఉండాలి, అప్పుడు అది చల్లని రోజు అవుతుంది. 94, 188, 235ల కసాగు ఎంత? 94, 188, 235ల కసాగు 94, 188, 234ల కసాగు వచ్చేసి 940. 94 940 10 సార్లు పోతుంది. 188 వచ్చేసి 5 సార్లు పోతుంది. 235 వచ్చేసి 4 సార్లు పోతుంది. A soldier walk in north direction of 2 kilometers. ఉత్తరానికి 2 కిలోమీటర్లు అండ్ హీ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్స్ 3 kilometers. ఎడం వైపుకి తిరిగి 3 కిలోమీటర్లు. ఎడం వైపు కంటే ఇట్లా 3 కిలోమీటర్లు. అండ్ టర్న్ లెఫ్ట్ అండ్ కంటిన్యూస్ వాకింగ్. మళ్ళీ ఎడం వైపు తిరిగి కంటిన్యూస్గా వాకింగ్ చేస్తూ ఉన్నాడు. విచ్ డైరెక్షన్ ఈజ్ వాకింగ్ నౌ? ఏ దిశలో అతను నడుస్తూ ఉన్నాడంటే సౌత్ అంటే దక్షిణం. CaCl2 యొక్క యూనిట్ ద్రవ్యరాశి సూత్రం ఎంత? Ca పరమాణు సంఖ్య వచ్చేసి Ca పరమాణు సంఖ్య 20, పరమాణు భారం 40. అదేవిధంగా క్లోరిన్ పరమాణు సంఖ్య వచ్చేసి 17, దాని ద్రవ్యరాశి 35.5. కాల్షియం వచ్చేసి 1 ఉంది, 1 × 40. కానీ క్లోరిన్ వచ్చేసి 2 ఉన్నాయి, 2 × 35.5. 35.5 అంటే 71. 71 ప్లస్ 40, 1 7 4 11, 111 U. యూనిట్ ద్రవ్యరాశిని యూతో సూచిస్తాం. 111 యూనిట్లు. వేగముపై సమయం అంటే త్వరణంతో సూచిస్తాం. వేగముపై సవరణం త్వరణం.
సమీకరణం x² - 12x + k = 0 యొక్క మూలం x = 3 అయితే రెండవ మూలం ఎంత? 12x కాబట్టి ప్లస్ k, అప్పుడు k వాల్యూ కనుక్కోవాలి. k వాల్యూ కనుక్కుంటే k = 9 - 12 - 36. 9లో 36 పోతే 27. k = 27. 27 ఎన్నిసార్లు పోతుంది? 9 × 3 = 27. 9 × 3 9 × 3 = 27. 9 × 3 = 12. సరిపోయింది. సో ఒకటి 3 అయితే ఒకటి 9. 2/9 of people restaurant adults and 2/9 వంతు 2 భాగాలు వచ్చేసి అడల్ట్స్ ఉన్నారు. 9 అనేది మొత్తం. మరి పిల్లలు ఎంతమంది? 7 మంది. తర్వాత there are 65 more children than adults. పెద్దవాళ్ళ కంటే చిన్నవాళ్ళు 65 మంది ఎక్కువ ఉన్నారు. 2 - 7 ఎంత? 5 డిఫరెన్స్. 5 భాగాలు వచ్చేసి 65. ఒక భాగం వచ్చేసి ఎంత? 13. నెక్స్ట్ టైం కనుక్కున్నాడు. హౌ మెనీ చిల్డ్రన్స్ ఆర్ దేర్ ఇన్ ద రెస్టారెంట్? చిల్డ్రన్స్ 2 అనేది పెద్దవాళ్ళు, 7 అనేది చిల్డ్రన్స్. ఒక భాగం వచ్చేసి 13 అయితే 7 భాగాలు వచ్చేసి 13 ఏళ్ళు 91 మంది. ఆగస్టు 2018 నాటికి సిక్కిం ముఖ్యమంత్రి ఎవరు? పవన్ కుమార్ చామ్లింగ్. ఒక ట్యాంకుకు నీరు ప్రవేశించడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి బయటికి పోవడానికి మార్గం ఉంది. నీరు ప్రవేశించే పైపులు ఒక్కొక్కటిగా 6 గంటలు మరియు 8 గంటల్లో ట్యాంకు నింపుతాయి. మరియు బయటికి వెళ్ళే పైపు 10 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఒకవేళ ఇన్లెట్ పైపులు 1 గంట సేపు తెరిచి తర్వాత మూయబడి మరియు ఆ తర్వాత 3 పైపులు ఒకేసారి తెరవబడితే మిగిలిన ట్యాంకు నింపడానికి ఎంత టైం పడుతుంది? ఇన్లెట్ పైపులు లోపలికి వచ్చే పైపులు 1 గంట సేపు తెరిచి మొత్తం అది 2 కలిసి ఎన్ని గంటలు చేస్తాయి? 6 × 8/14. 2 ఏళ్ళు 2 24/7. ఇవి 1 గంట తర్వాత అంటే గంట తీసేచ్చే. 24లో 7 పోతే ఎంత? 24లో 7 పోతే 17. 17/7. ఇది 17/7. ఇది మొత్తంలో ఎంత భాగమో కనుక్కోవాలి. 17/7/24/7. 7 7 క్యాన్సిల్. 17/24. 17/24 అది మొత్తం. 17/24. తర్వాత ఏమన్నాడు? గంట తర్వాత 3 పైపులు ఒకేసారి తెరుస్తాయి అన్నాడు. 3 పైపులు ఒకేసారి తెరిస్తే అంటే 6 8 10 కసాగ ఎంత అవుతుందంటే 120 అవుతుంది. 120. 6 8 10 కసాగు 120. 2 3 2 4 2 5. 2 3 2 4 2 5. 5 4 20. 2 3 60. 62 120. తర్వాత ఏంటిది? 6 ఎన్నిసార్లు పోతుంది? 6 ఎన్నిసార్లు పోతుంది అంటే 20 సార్లు పోతుంది. 6 × 12 ప్లస్ 8తో 15 సార్లు మైనస్ 10తో 12 సార్లు పోతే 17/24 × 120/23 వస్తుంది. కొట్లు కొడితే 23 1 23 5 17 5 85/23 అవుతుంది. 85/23. 2018లో కింది తోటల్లో ఏది అత్యధిక ఉత్పత్తి మరియు ఎగుమతి నమోదు చేసింది అంటే టీ ఎక్కువగా నమోదు చేసింది. టీ ఎక్కువగా అస్సాంలో పండుతుంది, సుర్మా లోయలో పండుతుంది. అస్సాంలోని సుర్మా లోయలో టీ అనేది ఎక్కువగా పండుతుంది. కాఫీ వచ్చేసి కర్ణాటకలో పండుతుంది. జనుము వచ్చేసి పశ్చిమ బెంగాల్లో పండుతుంది. చెరకు వచ్చేసి ఉత్తరప్రదేశ్. వరి వచ్చేసి పశ్చిమ బెంగాల్. తర్వాత చిరుధాన్యాలు వచ్చేసి మహారాష్ట్ర, కర్ణాటక. తర్వాత సుగంధ ద్రవ్యాలు కర్ణాటక. సుగంధ ద్రవ్యాలు కేరళ. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి పొగాకు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఫేమస్ పంటలు అనేది ఎక్కువగా పండుతుంది. భారతదేశం ఎక్కువగా పండించే పంట జనుము. తర్వాత కాశ్మీర్లో మాత్రం దొరికేది కాశ్మీర్ కుంకుమ పువ్వు. ఎక్కువ పంటలు అనేది పండడం జరుగుతుంది.